చాలా మందిని చూసారు మీరు. ఇలాగే పోరాటం చేస్తున్నారని అన్నారు. పాపం చాలా మందొచ్చి ఫెయిల్ అవుతూ ఉన్నారు. లిటరల్లీ చెప్పుకోవాలనుకుంటే. బట్ స్టిల్ మీలో ఉన్న తాపత్రయం ఉంది గదా! జనాలకి ఏదో ఒకటి చేయాలని. అది తగ్గట్లేదు. మీరు అనౌన్స్ చేస్తున్నారు 2026లో వస్తానని జెప్పి. ఆల్రెడీ 2017లో ఒకసారి మీ నామినేషన్ రిజెక్ట్ అయింది. బట్ స్టిల్ మీ మైండ్ సెట్ ఇప్పటికి కూడా వెనకడుగేయట్లేదా? వద్దామనే అనుకుంటున్నారా? రాకూడదని వద్దామనేది అనుకునేది వీళ్ళందరూ చేయట్లేదనే విషయం మా స్టేట్‌లో. మీరందరూ కరెక్ట్‌గా చేస్తే మాలాంటి వ్యక్తులు, మాలాంటి నటులు ఎందుకు రాజకీయ నాయకులు అవ్వాలి? మీరు రాజకీయ నాయకులు ఆ నటులుగా మారేటప్పుడు మేము నటులు రాజకీయ నాయకులుగా మారుతున్నాం. నేను చెప్పింది మీరు అడిగింది వస్తున్నారని వస్తున్నాను. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తాను. దానికి ముందు నేను ఇలా నిలబడతాను. ప్రజల కోసం సేవలు చేయడం కోసం ఒక విషయం వచ్చి ఆ గ్రీన్ సిగ్నేచర్ చాలా ముఖ్యం. మేము చేస్తున్నాం అండి. మీరు చేయినా చేయకపోయినా మేము ప్రజలకి మేము ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఎన్జిఓ పెట్టుకుని మేము చేస్తున్నాం. కానీ మేము వీలంత వరకే చేయగలుగుతాం. లార్జర్ పర్స్పెక్టివ్ చేసేటప్పుడు ఆ గ్రీన్ సిగ్నేచర్ చాలా ముఖ్యం. ఆ అథారిటీ చాలా ముఖ్యం. ఆ పదవి చాలా ముఖ్యం. దానికోసమే రాజకీయంలో వస్తే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. స్విస్ బ్యాంక్లో డబ్బులు పెట్టుకోవచ్చు. మనం లండన్లో బిల్డింగ్ కట్టుకోవచ్చు. మలేషియాలో బిజినెస్ పెట్టుకోవచ్చు. అలా కాదు నేను అనుకునేది. ప్రజలు మామూలు విషయాలు అడుగుతున్నారు. తాగే నీళ్ళు అడుగుతున్నారు. ఇంకా పల్లెటూరులో అది కూడా లేకుండా ఉంది. సో ఇదంతా చూసినప్పుడు మేమందరూ ఆలోచించిన విషయం సరే మనం దిగి చేద్దామే అని అంతే, వేరే ఉండేది. ఇఫ్ యూ వాంట్ టు సీ ద చేంజ్ యూ బీ ద చేంజ్. చేంజ్ అనేది మార్పులు అనేది మార్పులు జరిగిపోతాయి అలా అని కాదు. నువ్వే మార్పు, నువ్వు ఆ మార్పులు తీసుకురావాలి. అది విషయం. మిమ్మల్ని మేము ఎలాగో నమ్ముతాం ఖచ్చితంగా. మీరు స్విస్ బ్యాంక్లో దాచుకుంటానన్నా మేము నమ్మం. కానీ ఓకే, మీరు ఒకవేళ అంటే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఇస్తే మీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అంటే బాగా సమాజంలో ఎన్నుకోవాల్సినవి ఏమున్నాయి, తీర్చాల్సిన ప్రాబ్లమ్స్ ఒక 3 చెప్పండి. తీర్చాన ప్రాబ్లమ్స్ అనేది ప్రస్తుతానికి పల్లెటూరులకి సిటీకి పెద్ద ఒక డిస్కనెక్టివిటీ ఉంది. పల్లెటూరులో సిటీలో ఏం జరుగుతుందో తెలియదు, సిటీలో పల్లెటూరులో ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ పెట్టాలి. ఫస్ట్ అందరికీ టాయిలెట్లు కట్టాలి. ఒక విషయం, ముఖ్యమైన విషయం, ఎంత దరిద్రమైన విషయం అంటే మీరు ఆలోచించండి. ఫిజికలీ ఛాలెంజ్ ఎలా పబ్లిక్ టాయిలెట్ వెళ్ళగలుగుతారు? వాళ్ళకని టాయిలెట్ ఎక్కడన్నా కట్టారా? వాళ్ళు ఎలా వెళ్తారు పబ్లిక్ టాయిలెట్కి? అది ఒక విషయం మీరు అది మీ బాధ్యత, అది చేయవలసిన ఒక విషయం. అది అది ఒక విషయం ఉంది. ప్లస్ ఎడ్యుకేషను, మెడికల్ విషయం, చాలా విషయాలు ఉన్నాయి చేయాల్సిన విషయాలు. ఇప్పుడు నేను చెప్తే వచ్చి తొందరగా చెప్పేసాడని ఉండకూడదు. చేసేటప్పుడు చేసి చూపించాలి. మనం చెప్పి చేసేది కాదు, చేసి చూపించాలి. అది ముఖ్యం.